పంపించినప్ప దాన్ని బట్టి अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीपतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री सीता लक्ष्मण हनुमत् समेत कोदण्डरामस्वामिनः प्रीत्यर्थमस्मिन् ग्रामे स्थितानां प्रजानां सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधिजो చెప్పాలంటే గతంలో నేనేమీ చేసిన పరిస్థితి లేదు. ఏమీ చేయకపోతేనే వాళ్ళు చేసినటువంటి అసంఘిక కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసినటువంటి రౌడీజాలు కానీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు కానీ ప్రజలు వ్యతిరేకించి నాకు 29,000 మెజారిటీ ఇచ్చారు. అయితే ఈరోజు నేను అవన్నీ కూడా ప్రజలందరికీ ప్రజలకి సంక్షేమం కానీ ప్రజలకి పాలన కానీ వాళ్ళ ఈ గడప వద్దకే పాలన తీసుకెళ్ళి అన్ని విధాలా మంచిగా పాలన చేశాం కాబట్టి మరి అన్ని విధాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాం కాబట్టి మాకు ఈరోజు కూడా 40,000 మెజారిటీతో మేము గెలుస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆ 40,000 మెజారిటీ ప్రజలు ఇస్తారని ప్రజల ఆశీస్సులు మాకు ఉండయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా మంచికే పట్టం కడతారని నేను భావిస్తున్నాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి శుభ సందర్భంగా ఈ రోజు నుంచి ప్రచార కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటాంజనేయ స్వామి టెంపుల్ అందులో స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. పట్టణంలో అన్ని వార్డులు అన్ని కుటుంబాలని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి రేపు మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మరి గతంలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. గతంలో కూడా నాకెంతో మీ ప్రేమ అభిమానం మీ ఆదరణతో నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా. అదేవిధంగా ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని అన్ని విధాల ఇంత పెద్ద స్థాయిలో ఎండలు మరి నీటి ఎద్దడి బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా నీరు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ వినుకొండ పట్టణంలో వినుకొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో త్రాగునీరు సమస్యని పరిష్కారం చేసి వినుకొండ పట్టణానికి మరి గతంలో పరిస్థితి మీ అందరికీ తెలుసు. త్రాగునీరు అంటే ఎంత బిందెలో పెట్టుకొని బజార్లో పెట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం చూపించాను. మరి అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంతో పాటు ఆలయానికి వెళ్ళేదానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాను. 100 పడకల హాస్పిటల్ని మరి మన పట్టణానికి తీసుకురావటం జరిగింది ఎన్ఎస్పి కాలనీలో. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలను తీసుకురావటం జరిగింది. ఎస్టీ ఎస్సీలకి మరి కాలేజీ హాస్టల్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్టేడియం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుండ్లకమ్మ మీద 2 బ్రిడ్జీలు తీసుకురావడం జరిగింది. ఇలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జితో పాటు అన్ని విధాల రోడ్లన్నీ కూడా విస్తరింపజేయడం జరిగింది. మరి వినుకొండకి అన్ని విధాల మీరిచ్చిన మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొన్ని ఇంకా కూడా ఆగిన పరిస్థితి, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మరలా సహాయం చేయండి, సహకరించండి. మరి అన్ని విధాల మీ ప్రేమ మీ అభిమానం మీ మనసులో స్థానం కల్పించి మరి నేను ఒక్కటే అడుగుతున్నా, 1,25,000 మంది తోబుట్టువులు నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ చీరలు పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మా పుట్టింటి చీర అన్నట్టుగా తీసుకొని నన్ను ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదం మీ అందరి మనసుల్లో నాకు స్థానం కల్పించి నన్ను మంచి మెజారిటీతో నాకు ఒక ఓటు ఫ్యాను గుర్తుపైన వేసి మరి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఫ్యాను గుర్తుపైన ఒక ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఎక్కడ కూడా ఎవరు కూడా రౌడీజం కానీ గూండాయిజం కానీ బజారుకి ఒక ఈది రౌడీలు కానీ అలాంటి సంస్కృతిని మీరు గతంలో చూశారు. ఈరోజు అవన్నీ కూడా లేకుండా ఎవరు ఆస్తులకు కూడా మంచి ఖరీదు అయినటువంటి ఆస్తులుగా భావించుకోవాలి. మీ అందరికీ తెలుసు ఇవన్నీ అభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా మీ ఆస్తులకి విలువలు పెరిగినాయి. మీ ఆస్తులన్నీ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగినాయి అంటే మీ అందరూ బాగున్నారని. మరి గత పాలనలో చూస్తే మీరందరూ మరి ప్రతి ఒక్కరూ బెదిరించి ప్రతి ఒక్కరూ
ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ ఆశీస్సుల కోసమే కానీ ఏనాడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కేసులు లాంటివి కూడా లేకుండా, ఎక్కడ ఈ రౌడీజాలు లేకుండా, ఎక్కడ ఈ సందాలు కార్యక్రమం లేకుండా, ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అందరిని కూడా బెదిరించే కార్యక్రమాలు లేకుండా, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి జరిగే విధంగా మా పాలన చేశారని, మీ అందరూ చూశారని, మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ ప్రచార కార్యక్రమానికి గుంటె ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సహకరిస్తున్నారని, సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ అన్ని విధాల చల్లగా ఉండాలని, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా అన్ని పార్టీలు ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ, ఇక్కడికి వచ్చేవారికి కమ్యూనిస్టులు, ఇక్కడికి వచ్చేవారికి జనసేనలు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు. వీళ్ళందరి కలయిక కాంగ్రెస్ పార్టీతో సహా ఇక్కడ అందరూ కూడా కలిసి పనిచేస్తారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో గత పాలనలో అందరికీ దోపిడీ వ్యవస్థగా చేసినటువంటి పరిస్థితి చూశారు. ఆ దోపిడీ వ్యవస్థని పూర్తి స్థాయిలో పారదోలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలన చూశారు. మీరు అందరికీ తెలుసు, గతంలో మరి అందరూ చెప్పారు, బీజేపీ పార్టీ మోడీ గారు పెద్ద దెయ్యమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన దేవుడు అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా స్టార్కి ఉపయోగపడతారు కానీ రాజకీయాల్లో పనికిరాని మనిషి అని చెప్పాడు. ఇవాళ ఆయన్ని ఆశ్రయించాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతోటి హైదరాబాద్లో జతకట్టాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని విధాల పూర్తి స్థాయిలో మరి మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు అది చాలా అన్యాయం అని చెప్పాడు. ఇప్పుడు అది న్యాయం అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మణిపూర్ అల్లర్లు, మణిపూర్ పాస్టర్స్కు దాడి జరిగితే అది న్యాయం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ న్యాయం అని చెప్తున్నాడు, అయాల అన్యాయం అని చెప్పాడు. మరి అదేవిధంగా ఈ సిఏ చట్టం కింద ఇది మంచి చట్టం అని చెప్పాడు. ఇవన్నీ ఆ చట్టాలు ఉండకూడదని ఒకప్పుడు ధర్నా చేశాడు. ఇలాంటి అనైతిక ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి, చిన్నవాళ్ళకి, చన్నవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అందరికీ సంక్షేమం ఏ ఒక్కరూ అర్హత ఉన్నా వదిలిపెట్టకుండా అందరికీ సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వ పాలన. ఆ పాలనలో జరిగిన ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి జరిగింది. ఆ లబ్ధి జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అదే అడిగారు, మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటేనే, లబ్ధి జరిగిందనుకుంటేనే మాకు ఓట్లేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక మంచి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఆ ముఖ్యమంత్రి కోసం ఇంతమంది ఏకం కావాలంటే ఎవరో వాళ్ళ సాధ్యపడంది కాబట్టి అందరూ ఏకమైనా ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మేము దేవుణ్ణి, ప్రజల్ని నమ్ముకున్నాం. కంపల్సరిగా మేము పవన్ కళ్యాణ్ను లేకపోతే మోడీ గారినో లేకపోతే కమ్యూనిస్టులను నమ్ముకోలేదని, ఆ దేవుడు ప్రజలు చల్లగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.